మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. తిలోత్తమ తాంత్రిక శక్తులు సంపాదించిందని, తన 2 చేతులు కాల్చుకుందని హర్ష నయనితో చెప్పడంతో ఇవాల్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. త్రినయని నేను చావను అని పెద్ద పెద్దగా అరుస్తూ గాయత్రీదేవి ఎక్కడుంది అని మొత్తం తిరుగుతుంది. హాసిని పిచ్చి పట్టిందా అని తిలోత్తమనంటే, నాకు పిచ్చి పట్టలేదు, వచ్చిన అక్కయ్య ఆత్మని పట్టుకోవాలని అంటుంది. విశాల్ కోపంగా, అమ్మా ఏమైంది, నీకు ఏం మాట్లాడుతున్నావు అని అంటాడు. దీంతో నయని అద్దంలోకి చూడండి అత్తయ్య అని అంటుంది. ఇప్పుడు తిలోత్తమ, ఈ అద్దంలోకి చూస్తుంటే ఆత్మ కనిపిస్తుంది, అటు చూస్తే ఫోటో కనిపిస్తుంది, ఏంటి ఈ మాయ, ధైర్యం ఉంటే నేరుగా కనిపించమని, ఎక్కడున్నావక్క, నాకు కనిపించు, నా కళ్ళెదురుగా కనిపించక్క. అప్పుడు నయని, ఇక్కడే ఉన్నారు అత్తయ్య అని అంటుంది. అప్పుడు తిలోత్తమ, ఎక్కడ ఎక్కడ ఉంది అని తిలోత్తమ అరుస్తూ ఉంటుంది. ఈ అద్దంలో ఉంది అత్తమ్మ అని నయని అంటుంది. నవ్వకక్క నవ్వకు, నవ్వకు అంటూ తిలోత్తమ తన కుడి చేతితో అద్దం పగలగొట్టేస్తుంది. దీంతో తిలోత్తమ కుడి చేతి నుంచి నల్లని మట్టి జారుతుంది. అప్పుడు గాయత్రీదేవి, నయని నువ్వు కనుక్కోవాల్సింది అదే అని అంటుంది. చేతికి గాయం అవ్వకుండా, రక్తం రాకుండా నల్లగా ఏదో పొడి రాలుతుందని విక్రాంత్ అంటాడు. అప్పుడు నయని అంటుంది, లేదు బాబుగారు, తిలోత్తమ అత్తమ్మకు ఏమైనా కనిపించిందా, ఇలా ప్రవర్తించారు అని అడుగుతున్నాను. అప్పుడు హాసిని అంటుంది, ఈ పొడి మసిలా అంటుకుంటుందేంటి. హాసిని నయని దగ్గరకు వచ్చి, గాయత్రి అత్తమ్మ వచ్చింది కదా అని అడుగుతుంది. సుమన అది చూసి వీళ్ళ మాటలు తిలోత్తమ అత్తమ్మకు చూపించాలి అని వీడియో తీస్తుంది. హాసిని హొట్టు వేస్తుంది. దాంతో నయని గాయత్రి అమ్మగారు వచ్చారని చెప్తుంది. తనని మాట్లాడొద్దని, అందుకే తిలోత్తమ పిచ్చిదారిన ప్రవర్తించిందని అంటుంది. తిలోత్తమ గంటలమ్మ దగ్గరికి వెళ్ళి తన చేతికి గాయం అయిందని, చేతి నుంచి మసి రావడం ఇంట్లో వాళ్ళు చూశారని చెప్తుంది. ఇక తిలోత్తమ ముందు ముగ్గు వేసి ముగ్గు మీద చేయి వేయమని గంటలమ్మ చెప్తుంది. తిలోత్తమ అలా చేయగానే గంటలమ్మ చాకుతో నిమ్మకాయ కోసి మంత్రాలు చదువుతూ తిలోత్తమ చేతి మీద వేస్తుంది. తిలోత్తమ మంట అని అరుస్తుంది. తన కుడి చేయి పెద్దగా వణుకుతుంది. గంటలమ్మ మంత్రాలకు తిలోత్తమ చేతి నుంచి మసిరాలడం ఆగిపోతుంది. మరోవైపు నుంచి నయని బయట ఉంటే ఇంతకు ముందు వచ్చి ఆ బాబు వస్తాడు. మీ అత్తయ్య ఏం చేస్తుందో అని భయపడ్డానని చెప్తాడు. నయని షాక్ అవుతుంది. అప్పుడు హర్ష అంటాడు, మీ అత్త తాంత్ర విద్యలు నేర్చుకుంది, 2 చేతుల్ని మట్టిలో పెట్టుకుని కాల్చుకుంది అక్క. అప్పుడు నయని అంటుంది, అందుకు ఆవిడ అలా ప్రయత్నిస్తుంది. అప్పుడు హర్ష అంటాడు, అవునక్క, ఈ రహస్యం నీకు చెప్పాలని చాలాసార్లు ప్రయత్నించా, ఇప్పుడు కుదిరింది. మంచిది హర్ష, నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. ఎలాంటి దుర్మార్గపు ఆలోచనతో ఆ రాక్షసి దుష్ట శక్తిగా మారిపోయిందో ఏంటో. నేను తలపడతాను, ఎవరికి ఎలాంటి హాని జరగకుండా ఢీ కొడతాను అని నయని అంటుంది. జాగ్రత్త అక్క అని హర్ష అంటాడు. హర్ష, నీ విషయంలో ఏం జరిగిందో చెప్పలేదు అని నయని అంటుంది. వచ్చే అమావాస్యకి వివరంగా చెప్తాను అక్క అని హర్ష అంటాడు. హర్ష బాబు చెప్పినప్పుడు తన కళ్ళల్లో భయం చూశా. వచ్చే అమావాస్యకి ఏం చెప్తాడు అని నయని అంటుంది. ఇప్పుడు విశాల్, నయని నీలో నువ్వు మాట్లాడుతున్నావంటే ఆర్థికం అప్పుడు అమ్మ ఎందుకు రాలేదు అని ఆలోచిస్తున్నావు కదా. అప్పుడు నయని, బాబుగారు, మిమ్మల్ని కన్న తల్లి కంటే పెంచిన తల్లి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాను. సమస్య అయితే పరిష్కరించవచ్చు, కానీ ఆవిడే ఆపదలా మారింది బాబు. సర్పదేవికి వెళ్ళి వచ్చిన తిలోత్తమ అత్తమ్మను సాధారణ మనిషిలో జతకడితే పొరపాటు పడినట్లే. తను భిన్నమైన మనిషిలా మారిందని, అందుకు ప్రయత్నం చేసిందని నాకు అనుమానంగా ఉంది. తన మనస్తత్వం మారింది, తన ఆలోచన విధానంలో తేడా ఉంది. ఇంకో మాటలో చెప్పాలి అంటే, ఇంతకు ముందు ఉండే మొండి తిలోత్తమ అత్తమ్మ కాదు. చాలా విషయాలు దాచిపెడుతుందని విషయాలు అంటాడు. అన్నింటినీ బయట పెట్టడానికి కూడా ప్రయత్నిస్తుంది. అయితే మాటతో చెప్పదు, చేతులతోనే చేసి చూపించాలని అనుకుంటుంది. నష్టం జరిగినా పర్వాలేదు, కానీ తన ఉనికిని చాటుకోవాలని అనుకున్న వారితో ప్రమాదం బాబుగారు అని నయని అంటుంది. తన ఆలోచనలు అంచనాలను వేయలేం అని నయని ఇంకా అంటూనే ఉంటుంది. రేపు ఏదో చేయబోతుందని నాకు అనిపిస్తుంది, మీరు జాగ్రత్తగా ఉండాలి అని నయని విషయాలతో చెప్తుంది. దీంతో ఇవాళ ఎపిసోడ్ పూర్తవుతుంది.